ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మ సాయం, నేను నడిపిన ప్రణయరథం నేను విడిచెను ఈ నిమిషం, ఎడారిలో ఏకాకిలా నీ ప్రేమే నేరమా, మరుభూమే తీరమా, ఒంటరి పావురమా. సింధు, ఇక్కడున్నావేంటి? నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. మరి నీ పిల్లలు? నాకు అప్పచెప్పనంటున్నారు. ఇంత జరుగుతున్న యశం మాట్లాడలేదా? ఏం మాట్లాడతాడు? వాళ్ళమ్మతో పాటే తను నిజాన్ని ఎదిరించే ధైర్యం లేక అబద్ధపు వాదనలతో నన్ను ఇలా గెంటేశారు. ఇది చాలా దారుణం సింధు. నిజం తెలిసిన తర్వాత కూడా నీ పిల్లల్ని నీకు దూరం చేయడం అన్యాయం. ఆ అన్యాయాన్ని ప్రశ్నించాను కాబట్టే ఈ అమ్మ వాళ్ళ దృష్టిలో శత్రువయ్యింది. ఒక్కదానివే ఇలా ఎలా ఉంటావు? పైగా రాత్రిపూట. వద్దు సింధు, మన ఇంటికి వెళ్ళిపోదాం. కావాలంటే పొద్దునే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో వద్దాం. మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. కట్టుకున్నవాడు కావలసిన వాళ్ళ దగ్గరే న్యాయం జరగనప్పుడు ఆ న్యాయం పోలీస్ వాళ్ళ దగ్గర దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. పోలీసుల మీద నమ్మకం లేకపోతే కోర్టులో కేసు వేద్దాం. అక్కడ తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది సింధు. పిల్లల గురించి కోర్టులో కేసు వేయడం నాకిష్టం లేదు. ఎందుకని? ఆ పసి వాళ్ళని కోర్టు బోన్లో నిలబెట్టి అడిగే ప్రశ్నలకు వాళ్ళ మనసులు చితికిపోతాయి. మా గురించి అమ్మ నాన్న కోర్టులో కొట్టుకుంటున్నారని బాధపడతారు. అది వాళ్ళ జీవితానికి భవిష్యత్తుకి అంత మంచిది కాదు. అందుకే అంత దూరం వెళ్ళకూడదని అనుకుంటున్నాను. మరి ఎన్ని రోజులని ఇలా బయటే ఉంటావు సింధు? నా పిల్లలు నాకు దక్కే వరకు నేనిక్కడి నుంచి కదిలితే యశ్ వాళ్ళ అమ్మ పిల్లల్ని నాకు కాకుండా చేయడానికి ఏదైనా చెయ్యొచ్చు. చేస్తుంది కూడా. నేనిక్కడే ఉంటాను. నాకేం కాదు, మీరు వెళ్ళండి. అది కాదు సింధు. ప్లీజ్ వాస్తవ్ గారు, నిజం తెలియనప్పుడే పిల్లల్ని వదిలి ఉండలేకపోయాను. ఇప్పుడు నేను వాళ్ళ అమ్మని అని తెలిసిన తర్వాత ఈ అమ్మ మనసు వాళ్ళని వదిలిపెట్టి ఎలా రాగలదు వాస్తవ్ గారు? అర్థం చేసుకోండి. సరే సింధు, జాగ్రత్త. అమ్మా రావచ్చు కదమ్మా. అను, వెళ్ళు, తీసుకెళ్ళండి. సరే. వదినా, ఆ సింధు ఉత్తమ బంకలా మన ఇంటి బయట అతుకుపోయి ఉండాది. అక్కడి నుంచి కదిలేటట్టు లేదు. అది ఇంటి బయట అలాగే ఉంటే రేపు చుట్టుపక్కల వాళ్ళందరూ దాన్ని చూస్తారు, ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు సమస్య ఇంకా పెద్దదవుతుంది.
ఏదో ఒకటి చేసి దాన్ని అక్కడి నుంచి తరిమేయాలి. ఎంతో కష్టపడి ప్లాన్ చేసి మరి సింధుని దొంగతనం కేసులో ఇరికించున్నాం. ఇంకా అది జైల్లోనే ఉండిపోతుంది, పిల్లల జోలికి రాదనుకున్నాం. అయినా సరే అవన్నీ దాటుకుని బయటకు వచ్చేసింది. ఆ సునందకి మనం సింధు గురించి తను చెడ్డది అని అంతలా చెప్పాం కదా. అయినా మళ్ళీ సింధుని ఎలా నమ్మి బూచికత్తి ఏంటమ్మా, సింధుని మీరే కావాలని దొంగతనం కేసులో ఇరికించారా? అవును బాబాయ్. అంటే సత్యం, అది పిల్లలకి దూరం అవ్వాలని ఏం చేయలేక చేయాల్సి వచ్చిందిరా. ఎందుకమ్మా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు? ఈ నిజం మేడంకి తెలిస్తే మిమ్మల్ని జైల్లో పెట్టిస్తుంది తెలుసా? మరి ఏం చేయమంటావురా? ఏదో విధంగా దాన్ని ఆపాలి కదా. అందుకని మీరు తప్పుల మీద తప్పులు చేసి సింధు మీదకి తోస్తారా? అది చాలా తప్పమ్మా. ఆ సింధునే కరెక్ట్ గా ఉంటే నాకెందుకురా ఈ కర్మంతా? సింధు కరెక్ట్ గా లేదని నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తావా? నేనేం చేయలేదురా, అదే నా చేత చేయిస్తోంది. అంటే నువ్వు కరెక్ట్ గా లేవమ్మా. మనం తప్పులు చేస్తూ సింధుని తప్పు పట్టడం ఎంతవరకు కరెక్టు? నువ్వే ఇలా చేస్తే అమ్మగా నీ మీద నాకున్న గౌరవం విలువ పోతాయమ్మా. పిల్లల గురించి మనం ఏం చేసినా అది న్యాయబద్ధంగానే ఉండాలి. సరైన పద్ధతిలోనే సింధుని ఎదుర్కోవాలి. కానీ ఇలా అడ్డదారుల్లో వెళ్ళడం అంటే సింధు కంటే మనమే ఎక్కువగా దిగజారుతున్నామని అర్థం. సరేరా, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే దాన్ని సరైన పద్ధతిలోనే ఎదుర్కొంటా. నువ్వు దాని విషయం మర్చిపో. మరి సునంద మేడం నగల సంగతి ఏంటమ్మా? సునంద గారికి ఆ నగల్ని అందజేసే బాధ్యత నాది. నేను ఏం చేసినా నీ పిల్లలు నీకు దూరం కాకూడదనే చేస్తున్నాను. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అవసరమైతే నేను జైలుకెళ్ళి శిక్షనైనా అనుభవిస్తాను, కానీ రిషి శశి అమ్మగా ఆ సింధుని మాత్రం ఒప్పుకోను. నువ్వు నాకు ఈ విషయంలో అడ్డు రాకు, అడ్డు చెప్పకు, అంతే. వదినా, అదేంటి వదినా, నన్ను అట్ట కొట్టేసిండవు? నిన్ను కొట్టడం కాదు, చంపినా పాపం లేదు. ఏదైనా రహస్యం మాట్లాడే ముందు చుట్టూ ఎవరున్నారో ఏంటో అనేది చూసుకోవాలి కదా. అదేమీ లేకుండా, నోటికి అద్దు అదుపు లేకుండా ఏది పడితే అది వాగేటవేనా? ఆ నగలు మనమే దొంగతనం చేసి ఆ నేరం ఆ సింధు మీద వేసావని యష్కి తెలిసిపోయింది. విన్నావుగా వాడు ఏం మాట్లాడాడో. ఇంకా అమ్మగా వాడు నా మాటకు గాని నాకు గాని ఏం గౌరవం ఇస్తాడసలా? గోప్యంగా ఉండాల్సిన విషయం బట్ట బయలు చేశావు. క్షమించొదినా, యశ్ వస్తాడని నేను ఊహించలేదు. ఊహించాలి. జరగబోయేదాన్ని ముందుగా ఊహించి జాగ్రత్త పడబట్టే ఇప్పటి వరకు పిల్లల్ని ఆ సింధుకి దూరంగా ఉంచగలిగాను. అసలే పిల్లలు ఆ సింధు వైపుకి మారిపోతున్నారు అని నేను ఓ పక్క టెన్షన్ పడుతుంటే నా కొడుకు ముందే నా పరువు తీసి పారేశావు. ఇప్పుడు వాడు ఆ సింధు మీద సానుభూతితో దానికి దగ్గరైతే ఏంటి పరిస్థితి? అటు పిల్లలు ఇటు యష్ అందరూ నాకు దూరం అయిపోతారు. వదినా, నన్ను కొడితే కొట్టావు, దానికి నేనేం ఫీల్ అవును. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది యష్ గురించి కాదు, రిషి శశి గురించి. ఆ సింధు బారి నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ముందు అది ఆలోచించండి. దానికి నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఇలా జరుగుతుందని తెలిసే ముందే ఆలోచించి పెట్టాను. ఏందొదినా అది? ఢిల్లీలో నా స్నేహితురాలుంది. ఎవ్వరికి తెలియకుండా
ఈ రాత్రికి రాత్రే పిల్లల్ని ఢిల్లీకి పంపించేస్తాను. ఆ తర్వాత ఆ సింధునే పిల్లల్ని ఏదో చేసిందని దాని మీద పోలీస్ కేసు పెడతాను. అటు దొంగతనం కేసు, ఇటు పిల్లల కిడ్నాప్ కేసు, రెండిటి మీద ఓ మంచి లాయర్ని పెట్టి కోర్టులో వాదించి దానికి శిక్ష పడేలా చేసి ఇంకా అది జీవితంలో జైలు నుంచి బయటికి రాకుండా చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు సింధుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదసలు. అబ్బబ్బబ్బా, మంచి ఆలోచన వదినా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అమలు చేసేయండి. ఈ దెబ్బతో దాని తెక్క కుదురుతుందిలే. అబ్బా, రిషి శశి నా పిల్లలే అన్న నిజం ఆ డాక్టర్ నాతో చెప్పింది. అందుకే నా పిల్లల్ని నాతో తీసుకెళ్ళడానికే వచ్చాను. రిషి, శశి, ఏంటి మీరు భోజనం చేయలేదంట? తినబుద్ధి కావడం లేదు నానమ్మ. నాకు తెలుసు, మీరు ఆ సింధు గురించి ఆలోచిస్తూ అన్నం తినాలన్న ధ్యాసే లేకుండా పోయింది మీకు. దాని గురించి అస్సలు ఆలోచించకండి, తినండి. ఆకలిగా లేదు నానమ్మా. ఆ సింధు ఇంట్లో వాళ్ల మనశ్శాంతితో పాటు మీ ఆకలిని కూడా చంపేసింది. భోజనం చేయకపోతే నీరసం వస్తుంది, నిద్ర పట్టదు. నా మాట విని తినండి, మీకంతా మంచి జరుగుతుంది. వద్దు నానమ్మా. రిషి, తినమన్నానా? గుడ్ కిడ్స్, వెరీ గుడ్. నానమ్మ మాట చక్కగా వింటారు. మీ ఇద్దరికీ ఒకటి చెప్పనా? చెప్పు నానమ్మ. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. ఇంకా చాలు నానమ్మా. ఇదే చివరి ముద్ద, నానమ్మ ముద్ద. మంచినీళ్ళు తాగండి. ఇద్దరు ఈ టాబ్లెట్స్ వేసుకోండి. దేనికి? మీకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి కదా, ఆ నొప్పులు తగ్గడానికి. ఆను ఇంకా మీరు హాయిగా పడుకోండి.
పిల్లలు నిద్రపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళకే తెలియకుండా ఈ సిటీ దాటించేయాలి. వదినా, పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. నిదానంగా మాట్లాడు, వాళ్ళు లేస్తారు. ఆ ఫైనాన్స్ బాధితులు పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. అందుకే అలిసిపోయి బాగా నిద్రపోతున్నారు. నువ్వు దాన్ని చెడగొట్టుకో. చూడు కన్యా, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. పిల్లలు ఢిల్లీ వెళ్ళేంత వరకు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. ఆ తర్వాత నేను వాళ్ళకి నచ్చ చెప్తాను. ముందు పిల్లల్ని తీసుకో. అట్టగే వదినా. వాచ్మెన్ మేడం, చెప్పండి మేడం. గేట్ ఓపెన్ చేయి. ఓకే మేడం. వదినా, వదినా, ఇది ఇక్కడే ఉండదే. పిల్లల్ని చూసేస్తుందేమో. నువ్వు మెదలకుండా ఉండు. ఏంటే కారుకి అడ్డంగా నిలబడ్డావు? అడ్డులే. ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఎక్కడికి వెళ్తే నీకెందుకు? మర్యాదగా తప్పుకో. మీ కార్ నేను ఒకసారి చెక్ చేయాలి. ఇది వచ్చి కార్ చెక్ చేస్తే పిల్లల్ని చూసేస్తుంది. ఇప్పుడెలా? ఏంటే నువ్వు మా కార్ చెక్ చేసేది? మర్యాదగా అడ్డులేస్తావా లేక నిన్ను గుద్దేసి వెళ్ళిపోమంటావా? నన్ను కార్తో గుద్దేస్తారా? ఏది గుద్దండి చూద్దాం. సింధు, అనవసరంగా మా వదిని రెచ్చగొట్టకో. తన సంగతి నీకు తెలీదు. అన్నంత పని చేస్తుంది. ఎందుకు అనవసరంగా నీ కాళ్ళు ఎరగొట్టుకుంటావు? పక్కకు వెళ్ళా. నేను వెళ్ళను. వదినా, ఇది మొండిది. మన మాట ఏందో దీని తోసే. ఏ సింధు, ఆగో. అయ్యో, ఆగవే. వదినా, పిల్లలు నిద్ర లేచేశారు. ఇప్పుడెట్టా? వదినా, యశ్ అన్నయ్య కూడా వచ్చేస్తా ఉండారు. ఇప్పుడేం చేద్దాం? ఏం చేయాలో తెలియక అసలే నేను కంగారు పడుతుంటే ఇంకా నన్ను కంగారు పెట్టి చావకు. శశి, మనం రూమ్ లో బెడ్ పైన పడుకున్నాం కదా. అవును, మరి కారులోకి ఎలా వచ్చాం? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరు తీసుకొచ్చి మనల్ని కార్లో పడుకోబెట్టారు? నా నుంచి మిమ్మల్ని తప్పించాలని ఇద్దరు ప్లాన్ చేశారు.
ఇంత అర్ధరాత్రి పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు దాము? నేను చెప్తాను. రాత్రికి రాత్రే ఈ సిటీ దాటించి పిల్లలు కనపడకుండా పోవడానికి నేనే కారణం అంటూ మళ్ళీ నా మీద కేసు పెట్టి నన్ను జైలుకి పంపించాలనే ప్రయత్నం ఇది.